నమస్తే. నేను రాజశ్రీ యోగా థెరపిస్ట్‌ని. మా ప్రాణాయామ వీడియోస్ ఫాలో అవుతే గనక మన శ్వాస గురించి ఇంపార్టెన్స్, ప్రాణాయామ వల్ల లాభాలేంటి చేయడం వల్ల, ఎలా చేయాలి, ఏంటి అనేసి మేము అవన్నీ గురించి కూడా చెప్పాము. ఇంకా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే గనక మనం ప్రాణాయామాస్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాణాయామాస్ గురించి మాట్లాడుకున్నాము. ఎలా చేయాలో చూసాము. సో, ఈ వీడియోలో మనము శీతలి ప్రాణాయామ గురించి మాట్లాడుకుందాము. శీతలి ప్రాణాయామ ఎలా చేయాలియో చెప్తాను. సో, శీతలి ప్రాణాయామ ఎలా చేయాలి అంటే మన టంగ్‌ని ఇలా కప్ షేప్‌లో, యూ షేప్‌లో అలాగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అండ్ టంగ్ రోల్ చేసిన తర్వాత ఇన్‌హేల్ చేయాలి. లైక్ బ్రీత్ ఇన్ చేసేటప్పుడు నోటితోని శ్వాస తీసుకొని లోపల హోల్డ్ చేసి, టంగ్ లోపలికి పెట్టి హోల్డ్ చేసి మళ్ళీ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు నోస్‌తోని చేయాలి. సో, ఇలా చేసినప్పుడు మీకు ఎప్పుడైతే మీరు శ్వాస నోట్లోంచి తీసుకుంటారో అండ్ లోపల హోల్డ్ చేస్తారో మీకు మొత్తం మౌత్‌లో అంతా కూడా, నోట్లో అంతా కూడా ఒక చల్లని ఫీలింగ్ వస్తుంది. సో, అలాగా ఉంచి ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచి మళ్ళీ బ్రీత్ అవుట్ చేసేయాలి. ముక్కుతో ద్వారా శ్వాసని బయటకి వదిలేసేయాలి. ఒక రౌండ్ చూపిస్తాను. సో, ఇలాగా సో, మీరిలా చేసుకుంటే గనక మీకు నోట్లో అంత చల్లగా ఒక ఫీలింగ్ వస్తుంది. సో, ఈ శీతలి ప్రాణాయామ ఇది లాభాలేంటంటే ఇన్‌స్టంట్‌గా బాడీ కూల్ అయిపోతుంది. ఒక ఫ్యూ రౌండ్స్ చేసుకున్నారంటే మీరు 9-15 రౌండ్స్ చేసుకున్నారంటే మీకు బాడీ త్వరగా కూల్ అవుతుంది. మైండ్ కూడా కూల్ అవుతుంది, కామ్‌గా అవుతుంది. అండ్ దీని ద్వారా మన స్టమక్‌లో యాసిడ్స్ ఏమన్నా ఉన్నా, స్టమక్ యాసిడిటీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా పనిచేస్తుంది ఈ శీతలి ప్రాణాయామ. ఇంకా హై బీపీ ఉన్న వాళ్ళది బీపీ కంట్రోల్ చేస్తుంది, తగ్గిస్తుంది. ఇంకా వచ్చేసి మనకి ఏదైతే మన ఆకలి కానియండి, థర్స్ట్ కానియండి, మనకి దాహం అనేది ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే మనము శ్వాస ద్వారా బాడీని చల్లపరుస్తున్నాం కదా! సో, బాడీ చల్లగా అయ్యి మనకి హంగర్ అనేది లైక్ ఆకలనేది తక్కువేస్తుంది. అండ్ దాహం కూడా తక్కువేస్తుంది. మీకెప్పుడైనా సమ్మర్స్‌లో ఎస్పెషల్లీ ఈ ప్రాణాయామ సమ్మర్స్‌లో చేసుకుంటే గనక బాగా మీకు బాడీ కూలింగ్ ఎఫెక్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో, ఈ ప్రాణాయామ ఎవరు చేయకూడదు? ఎవరు చేయకూడదు అంటే లో బీపీ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయండి. ఇంకా బ్రాంకియాటిస్ లేకపోతే ఏదైనా ఆస్తమా లైక్ ఏదైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్రెడీ కోల్డ్ అయింది అంటే వాళ్ళు ఈ ప్రాణాయామ అవాయిడ్ చేయాలి. ఇంకా వచ్చేసి మనకి ఎక్కువ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాణాయామ అవాయిడ్ చేయాలి. ఇంకా వింటర్స్‌లో ఈ ప్రాణాయామ చేయొద్దు. అండ్ ఆర్ కోల్డ్ వెదర్‌లో ఉంటున్నారు ఎవరైనా మీకు అంటే వాళ్ళు ఈ ప్రాణాయామ అవాయిడ్ చేయాలి. సో, మరిన్ని ప్రాణాయామ వీడియోస్ కోసమని మా సోషల్ పోస్ట్ ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్స్‌లో మెన్షన్ చేయొచ్చు. కాంటాక్ట్ చేయాలనుకుంటే మా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే యాక్టివ్, హెల్తీ అండ్ హ్యాపీ. సర్వే జన సుఖినో భవంతు.